నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వానుడి బగబగలతో అల్లాడిపోతున్న జనాన్ని పలకరించేందుకు వరుణుడు సిద్ధమయ్యాడు. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తుంటే అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పర్యాటక స్వర్గం అరకులో ప్రకృతి అద్భుతం జరిగింది. మండు వేసవిలో మంచు ముక్కలు రాలినట్లుగా భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో అప్పటి వరకు ఉక్కపోతతో సతమతమైన పర్యాటకులు ఒక్కసారిగా పరవశించిపోయారు. ప్రకృతి ఒడిలో చల్లని అనుభూతిని ఆస్వాదిస్తూ సేద తీరారు. కేవలం అరకు మాత్రమే కాదు, తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వాతావరణం అత్యంత ఆసక్తికరంగా మారనుంది. వాతావరణ శాఖ అందిస్తున్న సమాచారం ప్రకారం రాబోయే 2 నుంచి 3 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పశ్చిమ, మధ్య మరియు ఈశాన్య ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి మెదక్, సంగారెడ్డి జిల్లాలో వాన మొదలైంది. సంగారెడ్డిలోని పుల్కల్, ఆంతోల్ ప్రాంతాల్లో ఆకాశం నుంచి మంచు గడ్డలు పడుతుంటే జనం వింతగా చూస్తున్నారు. అటు మెదక్ జిల్లా తూప్రాన్, కామారెడ్డి జిల్లా మద్నూరు ప్రాంతాల్లో కూడా వడగండ్ల తీవ్రత ఎక్కువగా ఉంది. పటాన్ చెరువు, పాశమైలారం మీదుగా ఒక బలమైన స్మార్ట్ బ్యాండ్ ఏర్పడింది. ఇది కనుక మరింత శక్తిని పుంజుకుంటే ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షాలు తప్పవు. నగరం ప్రస్తుతానికి పొడిగా ఉన్నప్పటికీ రాత్రి సమయానికి వాతావరణం పూర్తిగా మారిపోవచ్చు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, నిజామాబాద్ మరియు సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న రాత్రి పశ్చిమ తెలంగాణలో చెదురుముదురుగా కురిసిన వర్షాలు ఈరోజు మరింత విస్తృతమయ్యేలా కనిపిస్తున్నాయి. ఆకాశం నల్లని మేఘాలతో కప్పేయడం, మెరుపులు మెరవడం వంటి దృశ్యాలు ప్రజల్లో అటు ఆనందాన్ని, ఇటు ఆందోళనను కలిగిస్తున్నాయి. రైతులు మాత్రం వడగండ్ల వాన పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ గాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగర జీవులకు మాత్రం ఈ చల్లని వాతావరణం పెద్ద ఊరటనిస్తుంది. బానుడి సెగ నుంచి తప్పుకోవడానికి ఏసీలు, కూలర్లపై ఆధారపడుతున్న జనం ఇప్పుడు ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఎంజాయ్ చేయనున్నారు. అయితే హైదరాబాద్ సిటీలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రస్తుతం పొడి వాతావరణం ఉన్నప్పటికీ మేఘాల కదలికలను బట్టి ఎప్పుడైనా వాన చినుకులు పలకరించవచ్చు. వానాకాలం రాకముందే వరుణుడు ఇలా తన ప్రతాపాన్ని చూపించడం చూస్తుంటే ఈసారి వేసవిలో కూడా వర్షాల జోరు గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది. మీరు గనక బయట ప్రయాణాల్లో ఉంటే అప్రమత్తంగా ఉండండి. వడగండ్ల వాన వచ్చే సూచనలు ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడం మంచిది.